హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు బెంగళూరులో మా ఫస్ట్ వీకెండ్ అండి. మేము ఈరోజు హౌస్ సెర్చింగ్ అయితే వచ్చాము. అంటే మేము హైదరాబాద్ నుంచి బెంగళూరుకి షిఫ్ట్ అవుతున్నాం అనమాట. సో మా హస్బెండ్కి కంపెనీ చేంజ్ అయ్యారు కాబట్టి. సో ఇది ఆర్ఎంజెడ్ అండి, బెంగళూరులో ఐటీ పార్క్ అనమాట ఇది. సో ఇది అతను వర్క్ చేసేటువంటి లొకేషన్ అనమాట. అందుకని ఈ దగ్గరలోని హౌస్ తీసుకుందాం అన్నట్లు చూస్తున్నాము. అండ్ మా హస్బెండ్ చెప్పారు ఇక్కడ నా కంపెనీ కూడా ఒకసారి చెక్ చేయని. సో ఇక్కడ నాకు బాగా నచ్చింది, ఒక కంపెనీ ఉందండి, అది కన్స్ట్రక్షన్లో ఉంది. ఇదేనండి, చూడండి ఈ లోగో ఉంది కదా పెద్దది, అది స్టీల్ సామాన్ తోటి కట్టారనమాట, దాన్ని అటాచ్ చేశారు అలాగా. అది ఎలా ఉందంటే దాంట్లో అన్ని పాతకాలం నాటి దీంట్లో స్టీల్ సామాన్లు, క్యారేజ్ బాక్సులు, ఇంట్లో మనం వాడుకునేటువంటి గిన్నెలు, తపాలాలు అన్నీ ఉన్నాయన్నమాట. క్యారేజ్ బాక్సులు పాతకాలం నాటివి ఉన్నాయి వాటిల్లో. సో ఎప్పుడైనా అక్కడ సైడ్ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా క్లియర్గా అయితే చూపిస్తాను. అండ్ ఇక్కడ నాకు షెల్ లోగో చూసి ఇదేం పెట్రోల్ బంక్ ఇంత పెద్దది ఉంటుందా ఇక్కడ మీ కంపెనీస్లో అంటే, అది పెట్రోల్ బంక్ కాదమ్మా, అది కంపెనీ అని చెప్పాడు. సో మన నాలెడ్జ్ అంత మాత్రం ఉందన్నమాట. ఈ అపార్ట్మెంట్స్ అన్నీ కూడా వెతికామండి, ఎక్కడైనా టూలెట్ ఉందేమోనండి, బట్ ఎక్కడ వేకెన్సీ లేదు. అండ్ మేము అనుకుంటున్నాము కొంచెం రెంట్ ఎక్కువైనా పర్లేదులే, ఆఫీస్కి దగ్గరలో అయితే బెటర్గా ఉంటుందని. ఈ సొసైటీ మాకు బాగా నచ్చింది చూడడానికైతే. సో ఇక్కడ వేకెన్సీ ఉందా అని అడిగితే లేదు అండి, 2 months తర్వాత అవ్వచ్చు అంటున్నారు, బట్ అది కూడా కన్ఫామ్గా చెప్పలేదు వాళ్ళు. ఇక్కడ రెంట్ వచ్చేసి 35 to 45 ఉంటుందని చెప్పాడనమాట. అంటే రెంట్ ఎక్కువైనా దగ్గరలో తీసుకున్నాం అనుకుని వాకబుల్లో వెళ్ళిపోవచ్చు. ఇక్కడైతే మామూలు కొంచెం దూరంలో తీసుకుంటే ట్రాఫిక్ కానివ్వండి, బెంగళూరు ట్రాఫిక్ అస్సలు పడలేము మనం. అలాంటిది రోజు ఆ ట్రాఫిక్లో వెళ్ళి రావాలంటే ఖచ్చితంగా స్ట్రెయిన్ అవుతారు ఎవరైనా కూడా. బెంగళూరు వాళ్ళకి తెలిసి ఉంటుంది బాగా. అండ్ హెచ్ఎస్బిసి బ్యాంక్ చూడండి ఎంత పెద్దది ఉందో ఇక్కడ బ్రాంచ్. సో ఇక్కడ బెంగళూరులో మనకి ఎక్కువ క్లాత్స్ అయితే చాలా తక్కువ రేట్గా వస్తాయండి, బ్రాండెడ్ క్లాత్స్ అన్నీ కూడా. టెక్సస్ మార్ట్కి వెళ్ళాము నిన్న మేము. సో అండ్ ఇక్కడ చూడండి రోడ్డు మీద కూడా ఇలా అమ్మే వాళ్ళు కూడా ఉంటారు. బెంగళూరులో చాలా ఉన్నాయి ఇలాంటి సంతలు అయితే. ఇవన్నీ తిరిగి తిరిగి మేము వచ్చేసరికి మా ఆడపడుచు పాపం 2 పిల్లల్ని చూసుకొని బిర్యానీ చేసి పెట్టింది మా కోసం అని, చికెన్ బిర్యానీ. ఇది చూసాక మేము తిరిగి తిరిగి శ్రమ అంతా మర్చిపోయాం అనమాట. అసలు ఇంటికి వచ్చేసరికి మొత్తం దుమ్ము కొట్టుకోపోయాం, ఎందుకంటే మొత్తం కన్స్ట్రక్షన్లో ఉంది బెంగళూరు మళ్ళీ. సో మా హస్బెండ్ పాపం వెజిటేరియన్, అందుకని తనకి మళ్ళీ మష్రూమ్ కర్రీ చేసి పెట్టిందండి. ఇది సండే రోజు మేము చేసినటువంటి సెర్చింగ్ అనొచ్చు అండ్ సైట్ సీయింగ్ అనొచ్చు అనమాట. బెంగళూరులో క్లాత్స్ ఎందుకు తక్కువ అన్నానంటే టెక్సస్ మార్ట్ అని వెళ్ళామని నిన్న. సో ప్రతి బ్రాండ్ ఉంది అక్కడ, బట్ ఆఫర్లో ఉందన్నమాట, టెక్సస్ మార్ట్ ఆఫర్ అని. ఇది అలా కొనుక్కొని షాపింగ్ అన్ని చేసుకొని ఇంటికి వచ్చి టీ తాగుతూ ఉన్నాం అనమాట. మా ఆడపడిచి